మాట్లాడటం ఒక కళ, అది అందరికీ తెలిసిందే. కానీ వినటం కూడా ఒక కళ. మాట్లాడటమే కదా కళ, మరి వినటం కూడా కళ అంటారేంటి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాము, ఎవరన్నా ఏదైనా చెప్తున్నారు, వాళ్ళకి చెప్పాలనే కుతూహలం ఉంటుంది. అది మనం వింటేనేగా వాళ్ళ ఆనందం తీరేది. మధ్యలో అడ్డు తగిలామనుకోండి, అబ్బా వీడికి చెప్పడం అనవసరం రా, ఎందుకు వేస్ట్ అని అనుకుంటాడు స్నేహితుడు. అది స్నేహితుల దగ్గర ప్రమాదం. ఇక మనం ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాం. ఇంటర్వ్యూలో అతను అడగబోతున్న క్వశ్చన్ నీకు ఆల్రెడీ తెలిసిందని అనిపించవచ్చు సగం విన్నాక. కొన్ని క్వశ్చన్లు సగం వరకు ఒకేలాగా ఉంటాయి, అన్ని క్వశ్చన్లు సగం నుంచి కొన్ని మారుతాయి. అందువల్ల అతను వేసే క్వశ్చన్ కనుక నువ్వు పూర్తిగా వినలేదనుకో, అతను ఏం అడగబోతున్నాడని నీకు తెలియదు. దానివల్ల ఏమైంది, నువ్వు కనుక తొందరగా పడి అది దానికి ఇదంటే సమాధానం అన్నావు అనుకో, నేను క్వశ్చన్ వేయలేదు కదా, అసలు నువ్వు ఆల్రెడీ అప్పుడే సమాధానం ఏం చెప్పావు, ఎందుకు చెప్పావు అన్నాడు అనుకోండి. అది నాకు తెలుసు అండి, అందుకని. అది నువ్వు ఆల్రెడీ ముందుగానే ఊహించేసుకొని అదేంటి సమాధానం చెప్తావు అంటే తొందర ఎక్కువ నీకు అని వాళ్ళు నిన్ను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. కనుక ఇంటర్వ్యూలో అలాంటి ప్రమాదం. ఇక కొంతమంది మనం వేరే తగాదాలు ఏదైనా వచ్చినప్పుడు మన దగ్గర ఇరు వర్గాల వాళ్ళు వస్తారు, వాళ్ళు జరిగిన ఇదంతా చెప్పుకుంటారు. ఆ తర్వాత ఏమంటే మీరు కొంచెం చెప్పండి, మీరు కొంచెం పెద్దవారు కదా అని చెప్పి మనల్ని ఒక్కోసారి జడ్జిమెంట్ అడిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా మనం పూర్తిగా విన్నాం అనుకోండి, ఆ వినేటప్పుడే మనం ఆలోచిస్తూ ఉండొచ్చు దానికి పరిష్కారం ఏం చెప్పాలి అని. అలా కాదండి జరిగిందన్నప్పుడు నువ్వు ఆగు ఆయన్ని చెప్పని అని చెప్పి మనం ఇరు వర్గాల వాళ్ళకి చెప్పాలి. ఇతను తొందరపడుతుంటే ఇతను లాగమనాలి, అతను తొందరపడుతుంటే అతను లాగమనాలి. ఇద్దరి వెర్షన్స్ మనం వినాలి. అలా విన్నప్పుడు ఏమైందంటే ఇద్దరి మధ్య జరిగిన ఇవన్నీ కూడా మనం సానుకూలంగా దృష్టి పెట్టి ఆలోచించడానికి మనం సమయం చెప్పుద్ది. ఒక్కోసారి మనకి సలహాలు చెప్పే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఏదైనా చెప్తున్నప్పుడు అది నేను ట్రై చేశానండి, అదే ఉపయోగం ఉండదు అని మధ్యలోనే అడ్డు తగులుతుంటారు కొంతమంది. ప్రతి మనిషి చెప్పేది కూడా వినాలి. ఆ వినటం కూడా ఒక పెద్ద కళ అన్నమాట. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మాట్లాడటమే కాదు, వినటం కూడా ఇంపార్టెంట్ అనేది తెలియచెప్పాలనేదే నా ముఖ్య ఉద్దేశం.